నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలిని. ఈ రోజు మనం ఇండియన్ టాయిలెట్ వాడచ్చా, ప్రెగ్నెంట్ ఉమెన్ ఇండియన్ టాయిలెట్ వాడచ్చా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రెగ్నెన్సీ ఎలాగైనా రానివ్వండి, న్యాచురల్గా రావచ్చు, ఏదైనా చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో రావచ్చు, లేదా ఐయుఐతో రావచ్చు, లేదా ఐవీఎఫ్ ద్వారా రావచ్చు. ఎలాంటి ప్రెగ్నెన్సీ అన్నా ప్రికాషన్స్ చాలా వరకు సేమ్గానే ఉంటాయండి. సో ప్రెగ్నెన్సీలో మనం ఇండియన్ బాత్రూమ్స్ వాడచ్చా అనే దాని గురించి నన్ను చాలామంది పేషెంట్స్ అడుగుతారు. సో ఎస్, మీరు ప్రెగ్నెన్సీలో ఇండియన్ వాష్రూమ్స్ వాడచ్చు, కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి వాడేటప్పుడు. వెస్టర్న్ బాత్రూమ్స్ ఉంటే అవి బెస్ట్ అండి, అప్పుడు మనకి ఏమీ ఇబ్బందే ఉండదు. కానీ ఇండియన్ వాష్రూమ్స్ ఉన్నా కూడా మీరేం ఎక్కువ భయపడక్కర్లేదు. ఇండియన్ వాష్రూమ్స్ని కూడా వాడచ్చు, కానీ ఎక్కువగా ప్రెషర్ పెట్టకూడదు. మనకి ప్రెషర్ ఎక్కువ పెట్టామనుకోండి, సో ఆ ప్రెషర్ అనేది మనకి గర్భసంచి మీద కూడా ట్రాన్స్మిట్ అయ్యి మనకి అలాంటి కొంచెం రిస్క్స్ ఉండొచ్చు. సో మీరు ఇండియన్ వాష్రూమ్ అయినా వాడచ్చు, కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. ఆ పొజిషన్లో ఎక్కువ కూర్చుని మనం ప్రెషర్ పెట్టడం వల్ల మనకి కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో డెఫినెట్లీ మీరు ప్రెగ్నెన్సీలో ఎలాగైనా రానివ్వండి, న్యాచురల్గా వచ్చినా ట్రీట్మెంట్తో వచ్చినా కూడా ప్రెగ్నెన్సీలో ఇండియన్ వాష్రూమ్స్ వాడచ్చు, కానీ వాడేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి. ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తే ప్రాబ్లం అవ్వచ్చు. సో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నార్మల్గా వాడితే ఏమీ ప్రాబ్లం ఉండదు. సో ఈ వీడియో వల్ల మీకు ఇండియన్ వాష్రూమ్ వాడచ్చా లేదా అనే డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.